అందరికీ నమస్కారం. నేను సంబంధించారు అందోల్ జోపేట మున్సిపల్ పరిధిలోని అందోల్ 5వ వార్డు నుంచి తాలూకా విజయలక్ష్మి లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి గుర్తు నుంచి. కాబట్టి వారికి ఎలాంటి స్పందన ఉంది, ప్రజల్లో ఎలాంటి చైతన్యం ఉంది అనేది ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. కాబట్టి ఇంటికి ప్రచారం కూడా కొనసాగుతుంది కాబట్టి వారు కూడా పరిచయం చేసుకొని ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందని కూడా అడిగి తెలుసుకున్నాం. ఇంటికి ప్రచారం చేస్తున్నప్పుడు ఎట్లా ఉంది? ఇంటికి ప్రచారం చేస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళు చేస్తామని కొన్ని పనులు చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తామని చెప్పాము. పర్సనల్గా కొన్ని మేము తీసుకున్నాము పాయింట్స్, అవి చేస్తామని పక్కా చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు కదా, అవి ఏం జరగలేదు. దానికి కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. పింఛన్ చేస్తామన్నారు, చేయలేదు. వాటర్ బిల్ కూడా వేసేసారు, కరెంట్ బిల్ ఒకటి 0 చేశారు. అయితే కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఏమో చేస్తామని చెప్పారు, అన్ని ఫ్రీగా చేస్తామన్నారు. గెలిచిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మన ఆడబిడ్డ పెళ్లి అయితే పుస్తమెట్టలు ఇస్తామని చెప్పాము. శారీ ఫంక్షన్ అయితే పట్టీలు 5 తులాలు వచ్చేసి, ఇంకో తాడగానేమో కొంచెం గుడి మనం జాతర చేసుకుంటాం కదా, వాటికి కొంచెం ఫండ్స్ ఇస్తాము. సీసీ కెమెరాలు లేవు రోడ్లో, లైట్స్ కూడా ఎక్కువ లేవు, అవన్నీ పర్సనల్ గా చేస్తాము. త్రాగునీరు అవన్నీ మామూలుగా అన్ని నీట్ గా చేస్తాము. మోరీలు కూడా బాగాలేవు, అవన్నీ కూడా క్లియర్ గా చేసి పెట్టేస్తాము. ఇది ఓన్లీ మా పర్సనల్ విజయం సాధిస్తే కంపల్సరీ ప్రజలు చేస్తారు అందుబాటులో ఉంటాం. ఇక్కడ కొంతమంది కూడా వేరే వాడి నుంచి వచ్చి అట్లా ఇదే వాడినా లేకపోతే వేరే ఎట్లా ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రహ్మాండం ఉంటుంది ప్రజల్లో కాబట్టి ఏ విధంగా ప్రజలు అనేది గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చేయలేదు అనేది ఒక డిసప్పాయింట్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కులం బంగారం ఇస్తా అని చెప్పినా ఇవ్వలేడు. మన సౌభాగ్య లక్ష్మి 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేడు. రైతు బంధు ఇస్తానని ఇవ్వలేడు. రైతు బీమా ఇస్తానని ఇవ్వలేడు. కౌలు రైతు 12,000 రూపాయలు ఇస్తానని ఇవ్వలేడు. ఆటోలకు 12,000 రూపాయలు ఇస్తానని సంవత్సరం కర్వీ లేవు. ఈ విధంగా చెప్పుకుంటే 400 చిల్లర హామీలు ఇచ్చాడు. అదేవిధంగా 12 గ్యారంటీలు ఇచ్చాడు. ఆ గ్యారంటీలో గ్యారంటీ కార్డులో మనం కూడా ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్ళినాము. చాలా స్పందన ఉన్నది ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అయింది, గత ఇంచుమించు 3 సంవత్సరాలు అయింది. ఎలాంటి హామీలు నెరవేర్చని దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొందరు బాధపడుతున్నారు. ఎందుకంటే నా అవ్వ ముసలోళ్ళు, అయ్యలు, తాతలు, ముసలోళ్ళు చాతకాని ప్రాణంలో ఈ విధంగా 2000 పింఛని కేసీఆర్ చేసిన పెద్ద కొడుకు కేసీఆర్ సార్ అని ఎంత అభిమానించారో అదే 2000 రూపాయలు ఇస్తుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 4000 రూపాయలు చేస్తున్నది. ఇంతవరకు ఎందుకు చేస్తలేదు? కొందరు చూసుకుంటే మనకు కొడుకులు పోషించని పరిస్థితి ఉన్నది. నేను కొన్ని వాళ్ళలో తిరుగుతున్నాం మా 5వ వార్డులో. ఆ ముసలోళ్ళు కాలు చేయి పడిపోయి డైపర్లకు డబ్బులు లేని పరిస్థితి. అదే కేసీఆర్ సార్ వస్తే 4000 రూపాయలు ఇస్తారు అన్నారు. అంటే ఆ 4000 రూపాయలు ధైర్యం, ఏ కొడుకు ఇచ్చినా, ఏ కూడలు ఇవ్వకపోయినా, ఏ కొడుకు ఇవ్వకపోయినా మాకు కేసీఆర్ సార్ 4000 ఇస్తున్నాడు కదా అని ఒక ఆలోచన. ఆ ఆలోచనను చూసుకుని చేసే కాంగ్రెస్ ప్రభుత్వము 2000 పింఛని 4000 చేస్తున్నది. 2 రూపాయలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అదే 2000 రూపాయలు కేసీఆర్ సార్ వేసిందే ఉన్నది. 4000 రూపాయలు ఎడ్డోళ్ళకు, గూనెలకు, నత్తేలకు, చోటేలకు 4000 రూపాయలు, 6000 రూపాయలు చేస్తున్నది. ఆ 6000 లేవు, 6 రూపాయలు లేవు. అదే 4000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే, కాలేజీలో తిరుగుతుంటే మాకు సగం టైం ఆ సమస్య నిందినందుకే సరిపోతున్నాం మేము. ఎందుకంటే ఇదే తులం బంగారం ఇస్తున్నా. ఆ దృష్టి చూసుకొని మేము 6 గ్యారంటీలు ఇవ్వాల్సి వచ్చింది. నా వాడుకు, నా ప్రజలకు. మీరు వాసన అంటే ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు కూడా ముందు ఎలక్షన్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళ కూడా మేము తీసుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు మేము ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, 3 సంవత్సరాలు. కాబట్టి విడుదల వాళ్ళగా మేము చేస్తున్నాం కదా అనే రకంగా వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజల్లో ఎలా ఉంది ఇప్పుడు మీరు వాళ్ళేందుకు ప్రజలు అనేది మెయిన్. ఇప్పుడు రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అంటే సాధ్యం ఎలక్షన్. కాబట్టి ప్రజా నాడే విధంగా ఉంది.
ప్రజలు అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు అంటే ఎక్కడ అనేది ఇంప్లిమెంట్ అనేది కనిపిస్తుంది. ఒక బస్సు సౌకర్యం తప్ప ఏముంది ఇంప్లిమెంట్, ఎక్కడ ఇంప్లిమెంట్ అనేది చేయని పరిస్థితి ఉన్నది. మొన్న చూసినాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మిషన్ భగీరథ వాటికి 800 రూపాయలు బిల్ ఇచ్చింది. ఇది ఎవరు తెలియదు. ఒక్కొక్క ఇంటికి 800, ఒక్కొక్క నల్లకు 800 రూపాయలు కోసం ఇస్తున్నారు. నెలకు 800 రూపాయలు, ఇప్పటికి యావరేజ్ గా 800 రూపాయలు వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మా ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉన్నదా అనేది నేను చెప్పలేను. మిషన్ ఆల్రెడీ మీరు చెప్తున్నారు మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో ఫ్రీ ఇవ్వాలని చెప్పి రూపాయి వసూలు చేయలేడు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి యావరేజ్ చూసుకుంటే ఇప్పుడు నల్ల బిల్లు కొట్టండి, ఇంటి బిల్లు కొట్టండి 800 రూపాయలు వస్తుంది ఒక ఇంటికి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో వస్తే ఎట్లా ఉంటుంది? మాఫీ చేస్తాం. మన కేసీఆర్ సార్ చెప్పింది అమలు చేస్తాం కదా, ఆల్రెడీ అమలు ఉండే ప్రభుత్వమే కదా. ఈ రోజు దీన్ని అవకతవకలు చేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న 2.5 సంవత్సరాలు వస్తే కాదు వస్తుంది. ఖచ్చితంగా నల్ల బిల్లు కానీ ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను పరిష్కరించడమే ఉద్దేశం. అది అంటే ఏ విధంగా ఉంటుంది నమ్మకం. ఇప్పుడు ఎందుకంటే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు కదా, నమ్మకం ఎక్కడ ఉంటుంది పబ్లిక్? ఏం ఫ్రీ ఇచ్చారు? ఒక బస్సు తప్ప ఏం ఫ్రీ ఇచ్చారు? విద్యుత్ ఏమున్నదండి? 200 యూనిట్లకు ఒక పేదోడు ఒక ఇంటికి 2 లైట్లు, ఒక ఫ్రిడ్జ్ కూడా లేని పరిస్థితి ఉన్నది కొన్ని విలేజ్, కొన్ని ఇళ్ళల్లో. కొన్ని ఇళ్ళలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక పేదోడికి ఉపయోగపడే చేయాలి. 200 మీటర్లు ఎవరు కాలుస్తాం? 200 మీటర్లు కాల్చినోడు ఏసీలు ఉన్నాడు, ఫ్రిడ్జ్లు ఉన్నాడు, టీవీలు ఉన్నాడు, ఎల్ఈడీలు ఉన్నాడు కాలుస్తారు. పేద ప్రజలకు 200 యూనిట్ కాలేదు. ఆయన ఫ్రీ ఇచ్చింది ఏం లేదు. మా అంటే 170, 100, 120 ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రానున్న కాలంలో 2.5 సంవత్సరాల ప్రభుత్వం అమలవుతుంది. మళ్ళీ కేసీఆర్ సార్ ఏమైతే హామీలు ఇచ్చాడో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఒక 5-6 గ్యారంటీ పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తుంది. ఒక ప్రభుత్వం 4,000 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ ప్రభుత్వము తులం బంగారం ఇస్తున్నది. కానీ నేను నా వార్డు 766 ఓట్లు ఉన్నాయి. 766 ఓట్లకు ఆయన తులం బంగారం ఇస్తే నేను మాసం చేయకపోతే నేనేం రాజకీయ నాయకుడు అయితా? నేనేం వ్యక్తిని అయితా? మానవత్వం ఉండాలి. ఈ రోజు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములకు కొందరు భర్త చనిపోయి పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. మళ్ళీ అది ఏ విధంగా కావాలి అని ఒక ఉద్దేశంతో నేను గెలిస్తే నా 5వ వార్డుల పుస్తమెట్టెలు చేస్తా, నా కోడళ్లకు, నా అక్క బిడ్డలకు పుస్తమెట్టెలు చేస్తాను నేను హామీస్తున్నాను. ఎందుకు హామీస్తున్నా అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం మీద కసికొనిస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఈ రోజు నా అక్క చెల్లెళ్ళ బిడ్డలు, నా కోడళ్లకు శారీ ఫంక్షన్, ఏ ఆడపిల్ల అయినా శారీ ఫంక్షన్ చేయాలని అమ్మ నాన్నకు అక్క చెల్లెళ్లకు ఇష్టం ఉంటుంది. కానీ ఈ రోజు చేయని పరిస్థితి ఉన్నది. నా ఉద్దేశం ఏమంటే 5 తులాల మేనమామకు 5 తులాల పట్టుకోసం పెడతానని హామీస్తున్నాను. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళ బాధ చూడాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తులం బంగారం ఇస్తుంది? ఎక్కడ పోయింది తులం బంగారం? మాసం బంగారం పెట్టని ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్ముతారండి? నమ్మవలసిన దౌర్భాగ్యం ఎవరికి ఉంది? అదే విధంగా ప్రతి పోచల పడుకు నా తమ్ముళ్ళు యువకులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఈ రోజులలో చూసుకున్నా కానీ కొందరు పేద ప్రజలు ఉన్నారు. అందుకే నా అంతు సహకారం ప్రతి పోచల పండుకున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకారం చేస్తాను. అదే విధంగా మొన్న చూసుకుంటే జోగిపేటలో మెట్ట మధ్యాహ్నం ఒక ముసలామె పుస్తకాలు తినుకొని దానికి ఒక సెక్యూరిటీ కావాలి కదా. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మున్సిపాల్ వచ్చి 2.5 సంవత్సరాలు అయితే మన మున్సిపాల్ ఏం చేస్తుంది అంటే సీసీ కెమెరా అనేది లేదు, ఎల్ఈడి లైట్స్ అనేది లేదు. అందుకే నేను నా వాళ్ళు 4 మూలల సీసీ కెమెరాలు చూపిస్తాను. ఎందుకంటే ఒక రాజభవనం ఉంటుంది. రాజభవనానికి ఒక దొంగ పోవాలంటే ఏముంటది? 4 వైపులా సైనికుడు ఉంటాడు. నా వాడుకు సైనికుడు ఇదే సీసీ కెమెరా అనేది నేను చెప్తున్నాను. అదే విధంగా మురికి వారు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు మున్సిపల్గా. 2 నెలలకు ఒకసారి మోరీలు తీయవలసి వస్తుంది, మురికి మోరీలు తీయవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, మున్సిపల్ గవర్నమెంట్ తప్పు. రిక్రూట్మెంట్ చేసుకోను. ఒక వార్డు వచ్చేసి 766 ఓట్లున్న వాడు ఒక 5 మంది ఎంప్లాయీలను నేను మున్సిపల్లో
అది లేదు. అందుకే ఆ మురికి వాళ్ళు కూడా నేను నా సొంత డబ్బులతో మురికి వాళ్ళు కూడా ప్రతి 10 రోజులకు ఒక్కసారి చేయిస్తా, విజిట్ చేస్తా, తిరుగుతా. నా ఓటర్లకు నేను ఒక సైనికునిగా ఉంటా. నేను ఒక లీడర్ను అయినా అని నేను ప్రౌడ్గా చెప్పుకోను. నేను ఏ లీడర్ పక్కా మీ సభముఖంగా మీ మీడియా ముఖంగా చెప్తున్నా, నేను లీడర్ అని నేను ప్రౌడ్గా చెయ్య. నేను వచ్చేది సేవకు వస్తున్నా. ఈ రోజు నాకు బీఆర్ఎస్ పార్టీ మాది ప్రభుత్వం లేదు, అయినా మాకు ఫండ్ వస్తుంది అనేది కూడా ఏం లేదు. సొంత ఖర్చులతో మేము పబ్లిక్లోకి వెళ్తున్నాం. అదే ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు అపోజిట్ వ్యక్తులకు ఫండ్ వస్తుంది. ఎన్ని ఇస్తారు అనేది మనం చెప్పలేదు. ఫండ్ ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తామని అంటారు, కానీ 2.5 సంవత్సరాలు చేసింది ఏం లేదు. నమ్మేది అయితే అసలే లేదు పబ్లిక్. ఖచ్చితంగా ఇది నా సొంత ఖర్చులు. ఎందుకంటే ప్రభుత్వం మీద కసితో ఇస్తున్నాం. రాజకీయ నాయకుల మీద కష్టం కాదండి, అపోజిట్ వాళ్ళ మీద కష్టం కాదు, ప్రభుత్వం మీద కష్టం. ఎందుకంటే ప్రభుత్వం చేయని పనులు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ ఉంటుంటే 416, 420 హామీలు. ఏ హామీ చేయని ఈ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మవలసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో ప్రకారంగా మీరు ప్రజలు బట్టి ప్రజా తీర్పు అనేది ప్రజా నాడి అనేది ఏ విధంగా బాగుంది. ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులకు కొడుకు తగ్గిపోయిన రోజులు ఉన్నాయి, అన్నదమ్ములకు పలకరించుకునే రోజులు ఉన్నాయి. మరి ఈ రోజు ఒక లక్ష్మణన్న సేవకు వస్తుండు అని అంటే చాలా అద్భుతంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా పబ్లిక్, నా ఓటర్సు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే నేను ఇది ఏదో నేను గెలవాలని ఉద్దేశంతో పెట్టలేనండి. ఇది గెలవాలి, ఈ 5 సంవత్సరాలు గెలవాలని కాదు, కసితో పెడుతున్నాను. నేను పని చేస్తా, నా అక్క చెల్లెలకు ఇబ్బంది కలగనియ్యా, నా అక్క చెల్లెల ఆడపిల్లలకు, నా కోడళ్లకు ఇబ్బంది కలగనియద్దని నా అంతు సహకారం నేను, మా సతీమణి గారు ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటాం, పబ్లిక్ సేవ చేస్తాం. ఎల్లకాలం మేము పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాం. మీరు తెలుసుకోండి, గతంలో లక్ష్మణ నాయకుడు ఏం చేసినది, గతంలో చేసిన రోజులు ఎంతో. నేను సేవకుని నేను గెలిచిన తర్వాత కూడా నేను రాజకీయ నాయకుడైనా కదర్శెట్టి వేసిన అనేది అయితే నాకు ఉందండి. నేను పబ్లిక్ ఎగ్జాంపుల్, ఆంధ్రలో కేతిరెడ్డి అన్నాడు, గుడ్ మార్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను. అంటే పొద్దున లేవని పబ్లిక్ విషయాలు తెలియాలని. అంటే నేను ఇంట్లో కూర్చుంటే, నేను గెలిచిన తర్వాత నా ఇంటికి పబ్లిక్ వస్తే నేనేం రాజకీయ నాయకుడు అయితే నేను పబ్లిక్ దగ్గరికి పోతా, సమస్య తెలుసుకుంటా. ఆయన చెప్తున్నారు గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాము పొద్దున లేవని చేస్తుండే. ఆ విధంగా నేను నా ఏరియాలో, నా వార్డులో 766 ఓట్లు ఉన్నాయి, 140 గడప ఉంది. గడపకు 15 రోజులకు ఒకసారి విజిట్ చేస్తా. పబ్లిక్ సేవకునిగానే నేను ఉంటాను. షూర్. అది ఈ రోజు నేనేదో గెలవాలనేది ఇచ్చిన హామీలు కాదండి. నేను ముందు నా ఓటర్తో రిలేషన్ చేయాలని, ముందు నడవాలనే ఉద్దేశంలోనే నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు గడప ప్రచారం చేస్తుంటే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. చాలా బాగా రెస్పాన్స్ చేస్తారు. మెజార్టీ అనేది చెప్పలేమండి, గెలవడమే ముఖ్యం. మెజార్టీ అనేది ఈ రోజు చెప్పుకుంటే కాదు, ఓటర్లు గుద్దిన తర్వాత, కారు గుద్దిన తర్వాత, రేపు లెక్కింపు అయిన తర్వాత మెజార్టీ అనేది నా ఓటర్లు చెప్తారు. నేను చెప్తే ఏమున్నదండి, నేను మస్తు చెప్పుకుంటా 766 ఓట్లు 700 ఓట్లు నాకు పడతాయి, 66 ఓట్లు వాళ్ళకి పడతాయి అని నేను చెప్పుకుంటా. అది లెక్క కాదు, నా ప్రజలే బుద్ధి చెప్తారు, ఓటుతోని బుద్ధి చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, అరే నాయన బానిస కాకు, ఓటుతోని బుద్ధి చెప్పు అన్నాడు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రీతిలో నేను నడుస్తున్నా. బాబాసాహెబ్ చెప్పిన విధంగానే నేను ఉంటా. ఆ ఓటుతోని బుద్ధి చెప్పమన్నాడు బాబాసాహెబ్. నా ఓటర్లు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ము రేపు 13వ తారీఖు లెక్కింపులో ఓటుతోని బుద్ధి చెప్తారు. మెజార్టీ అనేది నేను చెప్పలేను. 100% నా ప్రజలే చెప్తారు. మీరు ఆల్రెడీ బయలు దిగి ఆల్రెడీ ఉత్తమాన్ని సిద్ధమయ్యారు. మీరు ప్రజాసేవ చేయడానికి కాబట్టి గెలుపుకోవడమే సాధ్యం. కాబట్టి మీరు ప్రజాసేవకి అంకితమే ఉన్నారు. అవును, ఈ రోజు గెలుపుకోవటమే ఉన్నదండి. ఆ గెలవచ్చు, ఓటం కావచ్చు. కానీ ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఖచ్చితంగా సేవ చేస్తా. ఎందుకు చేయొద్దు? నేను ఇన్ ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా నాకు. ఈ రోజు ఓడిపోయినా నేను ఇంట్లో అనుకుంటే కాదు కదా, నేను పబ్లిక్ లోకి వెళ్ళాలి కదా, పబ్లిక్ నన్ను నమ్మాలే కదా. ఆ పబ్లిక్ ఏమనుకుంటారు, ఆ ఓడిపోయిన ఇంట్లో ఉన్నారు, మళ్ళీ రేపగల ఫ్యూచర్ ఏమున్నది, ఈ రోజుతో ముగింపు కాదు కదా. ఇంకా ఇప్పుడు ఏంటండి 43 సంవత్సరాలు, నేను ఇంకా 40 ఏళ్ళు ఉన్నా, 20 ఏళ్ళ వరకు రాజకీయం చేయొచ్చు. అంతేందుకు మన సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారి తండ్రి
92 సంవత్సరాలు ఉన్నాడు. సర్పంచ్ పోటీ గెలిచిండు. అంటే రాజకీయం అనేది చావలేదు, సచ్చిందాక రాజకీయం చేయొచ్చు, సేవ చేయొచ్చు. సేవకు అనేది అసలే లేదు. మీరు రాజకీయం చేస్తారు, సేవ చేస్తారు. అదే అంటున్నా కదా, నేను అంటున్నా సేవ గురించి, నేను అదే అంటున్నా సేవ. కేసీఆర్ ఒక లక్ష్యం, నేను అదే అంటున్నా, మా కేసీఆర్ ఒక లక్ష్యం, కేటీఆర్ సార్ లక్ష్యం, హరీష్ అన్న లక్ష్యం, మన క్రాంతన్న గారితో ఉద్యమం చేస్తున్నాం. క్రాంతన్న గురించి మేము సేవలకు ఖచ్చితంగా దిగుతాం. రాజకీయం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. సేవకునిగా నేను ముందే చెప్పిన, నేను ఒక రాజకోటకు, ఒక రాజుకు సేవకుని ఉండేది సైనికుడు. ఆ సైనికుడిగా నా కోట ఇది 766 5వ వార్డు నా కోట. ఆ కోటకు నేను సైనికుడిగా పనిచేస్తా, సైనికునిగా కాపాడుకుంటాను. మీరు సైనికులుగా ఉండాలి, సైనికులుగా పనిచేయాలి. రైట్. నేను నా సతీమణి గారు అదే విధంగా ఉంటాం. మీ అమూల్యమైన అవకాశం. రైట్. థ్యాంక్ యూ.